ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన శ్రేష్టమైన మీ నామానికి శిరస్సు వంచి మనసారా హృదయపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. బొత్తిడి సింగి ప్రాంతంలో సెమీ క్రిస్మస్ జరుపుకోవటానికి మీ పిల్లలు అందరూ కూడా సమిష్టిగా చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాడిన ప్రతి స్వరానికి మీరు తోడుగా ఉండి పాటల ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మీరు తెలిపిన రీతిని బట్టి, అదే విధముగా గతించిన కాలము మొదలుకొని నేటి డిసెంబర్ చివరి రోజుల్లో వరకు కూడా మీరు క్షేమముగా మమ్మల్ని భద్రపరిచి ఆరోగ్యాలతో ఈరోజు మీ కుమారుని రాక ఉద్దేశాలను తెలుసుకునే మహాధన్యతను, అదృష్టం మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మాటల చేత, ఈ యంత్ర శబ్దం ద్వారా వినబడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించగలుగుటకు, మీ కుమారుడైన క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించగలిగే భాగ్యమును ఈ కూడిక ద్వారా అనుగ్రహించమని కోరుకుంటూ, ఈ ప్రాంతానికి ఈ మాటల ద్వారా ఆశీర్వదింపబడులాగున సహాయం దయచేయమని మీ మాటలు మా నోట ఉంచి ఈ ప్రజలకు కావలసిన వర్తమానాన్ని అందించమని వేడుకుంటూ, క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా, బొత్తిడి సింగి సంఘం వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ జరుపుకొనుటకు దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ చక్కటి తరుణాన్ని బట్టి మనందరి తరపున తండ్రైన దేవునికి మొట్టమొదటిగా మనసారా క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అదేవిధముగా ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చిన దైవజనులు, సువార్థికులైన వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా క్రీస్తు యొక్క పుట్టుక పరమార్థాన్ని తెలుసుకోవటానికి ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, పరలోకమందున్న తండ్రి మనల్ని ప్రేమించి ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించి డిసెంబర్ నెలలో క్రీస్తు యొక్క జన్మ పరమార్థాన్ని తెలుసుకునే మహా అదృష్టం ఈరోజు మనందరికీ అనుగ్రహించాడు. ఎంతోమంది ఈ దినాన్ని చూడక, ఇలాంటి సౌభాగ్యతను అనుభవించక లోకాన్ని విడిచిన వెళ్ళి వారు ఎందరో ఉంటున్నప్పటికీ కూడా దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మనందరికీ కూడా మరలా క్రీస్తు రాక పరమార్థాన్ని తెలుసుకునే మహాభాగ్యాన్ని ఈ 2024 డిసెంబర్ నెలలో అనుగ్రహించిన ఆ కన్న తండ్రైన దేవుని మాటలు మనసారా మనం అందరం కూడా వినాలని ప్రభు పేరట మీ అందరినీ కూడా ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ, ఈ ప్రాంతం దీవించబడాలి అని, క్రీస్తు యొక్క మాటలు వెదజల్లాలన్న సదుద్దేశంతో మా ప్రియులు అప్పలనాయుడు గారు ఎంతో కాలంగా ఇలాంటి కూడికను ఏర్పాటు చేయాలని ఆశించిన విధంగా పరలోకమందున తండ్రి ఇట్టి కార్యక్రమాన్ని జరగడానికి కృప చూపించాడు గనుక, క్రీస్తు యొక్క పరిమళాన్ని వెదజల్లటం కొరకు మనందరి ముందు ఉంచబడిన ఒక ఆలోచనాత్మకమైన అంశమే చరిత్రను సృష్టించిన జీవాధిపతి జననం. చరిత్రను సృష్టించిన జీవాధిపతి జననం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఎంతోమంది పుట్టుకొచ్చారు. పుట్టుకొచ్చిన వారిలో
మేధావులు ఉన్నారు, గనులు ఉన్నారు, పుట్టుకొచ్చారు. పుట్టుకొచ్చిన వారిలో ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా చరిత్రలో వారి పేర్లు లిఖించబడ్డాయి, వారి జీవితాలు లిఖించబడ్డాయి. చరిత్రలో వారు కేవలం నామపాత్రులుగా మాత్రమే ఉండిపోయారు. వారి నామం, వారి జీవితం, వారి యొక్క కార్యక్రమాలు మాత్రమే చరిత్రలో లిఖింపబడ్డాయి. కానీ చరిత్రను సృష్టించిన వారు, చరిత్రకే చిరునామాగా నిలిచిన వారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని ప్రపంచం మొత్తం మూకుమ్మడిగా ఏకమై ఆలోచించినప్పుడు, తనిఖీ పరిశీలించి పరిశోధించినప్పుడు అందులో కనబడిన ఏకైక వ్యక్తి మనమందరం నమ్ముకున్న జగద్రక్షకుడు, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన చరిత్రలో నామమాత్రుడుగా లేడు. ఎంతోమంది మేధావులు ఉన్నా, అధికారులు ఉన్నా, గొప్ప గొప్ప వారు ఈ సమాజంలో పుట్టుకొచ్చి ధనవంతులుగా పేరుగాంచిన వాళ్ళందరూ కూడా చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నామమాత్రులుగా మాత్రమే ఉన్నారు. ఎవరు చరిత్రను సృష్టించలేకపోయారు. చరిత్ర సృష్టించినది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఈరోజు కాలమానాన్ని లెక్కించటానికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా తేదీ వేయగలుగుతున్నారు అంటే దానికి ప్రధానమైన కారణం యేసుక్రీస్తు వారు అని చెప్పక తప్పదు. భూమండలం మీద ఎక్కడ ఉన్నా, ఆరిన నేల మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తును బట్టే కాలాన్ని లెక్కించాలి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు చనిపోయిన తరువాత. ఈరోజు క్రీస్తును బట్టే కాలమానాన్ని లెక్కించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన జననం చరిత్రను సృష్టించింది. ఎంతోమంది రాజులు పుట్టుకొచ్చిన, అధికారులు పుట్టుకొచ్చిన, గొప్ప గొప్ప వారు క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం జన్మించినప్పటికీ కూడా వారు కేవలం చరిత్రలో వారి పేర్లు మాత్రమే లిఖించబడ్డాయేమో కానీ చరిత్రకే చిరునామాగా నిలిచి, చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసి, చరిత్ర గ్రంథాలలో లిఖింపబడి చరిత్రకు ఆధారంగా నిలిచిన యేసుక్రీస్తు వారి జీవితం ఎంత గొప్పదో, ఆయన జననం చరిత్రను ఎలా సృష్టించిందో బైబిల్ గ్రంథంలో దేవుడు అద్భుతంగా వ్రాయించాడు. అది ఈరోజు మనం వినబోతున్నాం, నేర్చుకుంటున్నాం. జీవాధిపతి జననం చరిత్రను ఎలా సృష్టించిందో ఒక్కసారి ఈ ప్రపంచపు పరిస్థితిని బట్టి, నేడున్న ప్రపంచ పరిస్థితిని బట్టి ఆలోచన చేస్తే, క్రీస్తు పూర్వం అనగా క్రీస్తు ఈ లోకానికి రాకముందు, కన్యక గర్భాన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ప్రపంచపు పరిస్థితి అంతా కూడా ఎలా ఉంది అని ఒక్కసారి పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోగలిగితే ఎలా ఉన్నాయో తెలుసా? అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆచారాలతో, భయంకరమైన సాంప్రదాయాలతో కూరుకుపోయి మనుషులందరూ కూడా మనుషులుగా ఉండకుండా భయంకరమైన స్వభావం కలిగిన వారుగా బ్రతుకుతున్న పరిస్థితులు క్రీస్తు పుట్టక ముందు ప్రపంచపు పరిస్థితి అంతా కూడా అంధకారంగా ఉంది. అలాంటి ప్రపంచంలో, గాఢాంధకారములో ప్రపంచమంతా కూడా మగ్గుతున్న ఆ సమయాలలో కన్న తండ్రి ఈ లోకాన్ని చూశాడు. చూసి ఆయన ఏం చేశాడో, ఈ ప్రపంచాన్ని గూర్చి దేవుడు ఏమని ఆలోచించాడో ఒక్కసారి జీవాధిపతి జననం కొరకు దేవుడు ఎప్పటి నుండి అనుకున్నాడో బైబిల్ చరిత్రను చూస్తే స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయం
13వ వచనం నుండి బైబిల్ను బాగా ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 13వ వచనం నుండి ఆలోచన చేద్దాం. అందరూ బైబిల్ ఇప్పి చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే, తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుణ్ణి వెంబడింపక వెనుకదీయుటయు బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వంచుటయు. క్రీస్తు పూర్వం ప్రపంచపు పరిస్థితి ఎలా ఉందో పరలోకమందున తండ్రి చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా. మనుషులు ఎలా ఉన్నారట? తిరుగుబాటు స్వభావం కలిగి సత్యవంతుడైన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి విసర్జించేశారట. తిరుగుబాటు చేశారు. పుట్టించిన దేవుణ్ణి తెలుసుకోకుండా కన్న తండ్రి పట్లే తిరుగుబాటు చేస్తున్న స్వభావం కలిగిన వారు కనబడుతున్నారు. ఈ ప్రకృతిలో మనం పెంచుకుంటున్న కోడి మొదలుకొని జంతువులన్నిటి కొరకు మనం ఆలోచిస్తే యజమానుడిని గుర్తుపడతాయి, యజమానుడికి లోబడతాయి. ఎందుకు లోబడతాయంటే గడ్డి పెట్టాడు కనుక. గింజలన్నీ తాను తీసుకున్నా గడ్డి పెట్టిన యజమానుడికి జంతువులు లోబడతాయి. అంతెందుకు, ఇంటి దగ్గర పెంచుకున్న కుక్క కొరకు మనం ఆలోచించినా యజమానుడు రాగానే అదేం చేస్తుంది? దగ్గరకు వచ్చి ఆప్యాయతగా నా యజమానుడు వచ్చాడని గుర్తుపడుతుంది. మాట లేని ఒక మోగ జంతువు, భాష లేని ఒక మోగ జంతువు, మనలాంటి సుఖ సౌకర్యాలు లేని ఒక జంతువు ఏం చేస్తుందో తెలుసా? తన యజమానుడిని గుర్తుపడుతుంది. తన యజమానుడు ఎవరో, తనకు ఎలా ఉంటే ఇష్టమో అన్నీ కూడా అది తెలుసుకుంటుంది. అప్పుడప్పుడు చూడండి, మన ఇంటి దగ్గర పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్క అరుస్తుంటుంది. ఒక్కసారి యజమానుడి స్వరం వినగానే నోరు ఆపేస్తుందండి. అప్పటి వరకు అరిచింది యజమానుడి స్వరం వినగానే ఆపేస్తుందంటే యజమానుడిని గుర్తెరిగి, యజమానుడి స్వరాన్ని గుర్తెరిగి అది లోబడుతుంది. జంతువులు తమ యజమానుని తెలుసుకుంటున్నాయి, కానీ పుట్టించిన దేవుణ్ణి ఈరోజు మనుషులు ఎరగక బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు యెషయా గ్రంథం ప్రారంభపు అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఈ మాట ఇలాగే ఉంచి ఒక్కసారి ఆ మాట చూద్దాం. చూడండి, పరలోకమందున తండ్రి పట్ల తిరుగుబాటు చేస్తున్న మానవ ప్రపంచాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశముతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా, చెప్పండి ప్రభు, మేమేమైనా తప్పు చేశామా? మీరు తప్పు చేయలేదు. భూమి, చెవి యొగ్గుము. ఎందుకయ్యా చెవి యొగ్గమంటున్నారు? మాట్లాడుతాను కనుక వినాలి అని మీరు ఎందుకు చెబుతున్నారు? ఆకాశముతో భూమితో ఎందుకు చెబుతున్నాడు తెలుసా? ఆకాశం భూమికి మధ్యలో ఉన్న ఈ మనిషి గురించి చెబుతున్నాడు తెలుసా? నేను పిల్లలను పెంచి. ఎవరు పెంచారు? నువ్వు పెంచుకుంటే ఒక కోడిని పెంచుకున్నావేమో. నీ ధర్మం ఏంటో తెలుసా? నువ్వు కోడిని పెంచుకున్నావు కనుక అది నీ గూటి దగ్గరకే వచ్చి గుడ్డు పెట్టాలి. లేకపోతే దాన్ని కోసేస్తావు, లేకపోతే దాన్ని అమ్మేస్తావు. అంటే ఒక కోడిని పెంచావు, ఒక జంతువుని పెంచావు, ఆఖరికి ఒక చెట్టుని పెంచావు కనుక దాని కాయలు నువ్వు తింటున్నావు. మరి ఈరోజు ప్రపంచాన్ని ఎవరు పెంచుతున్నారు? గాలేంటి, నీరేంటి, పంచభూతాలేంటి, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాము తప్ప ఎవరిచ్చారన్న సంగతిని మనం గుర్తెరగట్లేదండి. ఎవరిచ్చారు? ఎవరి వలన ఇవన్నీ కూడా కలుగజేయబడ్డాయి? నీవు అడగక ముందే నీకు కాయ అయినా, పండైనా, రుచులైనా ఎవరికయ్యా ఇవన్నీ తెలుసు? ఇదిగో నీ పరలోకమందున తండ్రి నీ మనస్తత్వాన్ని ఎరిగి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం కావాలో అన్నిటినీ కలుగజేశాడు ఆయన. నువ్వు అడిగావా? నాకు కాయ కావాలి, పండు కావాలి, ఒక చేప కావాలి, కోడి కావాలి అడిగావా? అడగక ముందే మన తండ్రి ఈ సృష్టి అంతటిని కూడా అనుభవించమని మన కొరకు చేశాడండి. నేను పిల్లలను పెంచి
గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అర్థం ఏం చేశారు? నన్ను కాదనుకున్నారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు, వాడిని ఎంత చక్కగా పెంచానండి, నా ధనమంతా వాడికి వెచ్చించి, నా కష్టమంతా వాడికి వెచ్చించి వాడిని బాగా పెంచానండి, కానీ ఈరోజు నన్ను ఒక అనాథాశ్రమంలో వదిలేస్తున్నాడండి. ఒక తల్లి అండి, కుమారుడు అనాథాశ్రమంలో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడట. అమ్మా కొద్దిసేపట్లో వస్తాను తల్లి అని చెప్పాడట. అక్కడ కూర్చుండిపోయింది తల్లి మాత్రం. కొడుకు ఇంకా రావట్లేదు. ఏంటమ్మా ఆకలితో అలా అలమటించి అలా కూర్చుండిపోయావు? 2 రోజులైపోయింది, నీ కొడుకు రాడు కదమ్మా, ఎందుకమ్మా ఇలా కూర్చున్నావనంటే, నా కొడుకు వస్తానని చెప్పాడండి. అమ్మా నీ కొడుకు వస్తానని చెప్పాడు కానీ వాడు రాడమ్మా, నిన్న అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లి గుండెలు బరివిక్కిపోయాయి. వాడిని ఎంత చక్కగా పెంచాను, ఎంత అల్లారు ముద్దుగా నేను ఎత్తుకొని వాడిని పెంచాను, నేను తినకుండా వాడికి పెట్టానే, కానీ వాడు ఈరోజు ఏం చేశాడు? నా మీద తిరుగుబాటు చేశాడని ఒక తల్లి గుండెలు బాదుకొని కన్నీరు కారుస్తున్న పరిస్థితులు ఈరోజు లోకంలో కనబడితే, ప్రపంచమంతా కూడా దేవుని పట్ల ఏం చేస్తుందట? తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆ కన్న తండ్రికి ఎంత బాధ ఉండాలో మీరు అర్థం చేసుకోండి. ఒక్కరా ఇద్దరా? ఏమండి, 100 మంది ఆయన పట్ల తిరుగుబాటు చేస్తున్నారట. నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను, వారందరూ కూడా నా మీద తిరగబడి ఉన్నారు. ఎప్పటి చరిత్ర? క్రీస్తు పూర్వం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు అందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారట. చూడండి, మాటలు వ్రాయబడ్డాయి. మరలా చదువుదాం. యెషయా గ్రంథం మనం చదువుకున్నాం కదా, 59వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడిన మాట, తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుణ్ణి వెంబడింపక వెనుక తీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వంచింపటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. దేవుణ్ణి గుర్తెరగట్లేదు. ఒక జంతువైనా యజమానుడి దగ్గరికి వెళ్తుంది, కానీ మనిషి దేవుణ్ణి గుర్తెరగట్లేదు. నన్ను ఎవరు చేశారు? నాకు ఎవరు జన్మనిచ్చారు? అసలు నేను ఈ లోకానికి ఎలా వచ్చాను? నా జన్మకు మూలమేంటో అన్న విషయాన్ని, ఇంత జ్ఞానం ఉన్నా, ఆలోచన ఉన్నా, సుఖాన్ని అనుభవిస్తున్నా అర్థం చేసుకోకుండా ఉన్నాడు. అందుకే కింద మాటల్లో మాట్లాడుతున్నాడు చూడండి, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిలుచుచున్నది, సత్యము సంత వీధులలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయెను, చెడుతనమును విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. ఇదంతా కూడా ఎవరు చూశారు? పరలోకము నుండి కన్న తండ్రి చూస్తున్నాడు. అసలు మానవాళి పరిస్థితి ఎలా ఉంది? నేను కన్న కలలను పండించటానికి పుట్టిన ఈ కారణ జన్ములు ఎలా ఉన్నారని చూసినప్పుడు దేవునికి విరుద్ధమైన ఛాయలతో ఉన్నారు, సత్యానికి దూరంగా ఉన్నారు, న్యాయానికి ఆటంకంగా ఉన్నారు, విధికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే మొత్తానికి కన్న తండ్రి దేవునికి, సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రికి వ్యతిరేకమైన జీవితాలే లోకములో ఎక్కువగా కనబడ్డం ఎవరు చూశారట? దేవుడు చూచెను. చూడండి అక్కడ అంటున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, ఆయన దృష్టికి అది ప్రతికూలమాయను, నచ్చలేదు. ఏంటి ఇలా ఉన్నారు? నేను కన్న కలేంటి? వీడు మారిన జీవితం ఏంటి? ఒక తండ్రి అనుకుంటాడు వీడు డాక్టర్ అవ్వాలని, కానీ వాడు తాగుబోతాడై అయ్యాడంటే, వాడు విచ్చలవిడిగా తిరుగుబోతుగా మారిపోయాడంటే, ఒరే నేను అనుకున్నదేంటి, నువ్వు మారిందేంటి? చాలామంది పిల్లలు తాము అనుకున్నట్టుగా మారలేదని ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా లేకపోలేదండి తల్లిదండ్రులు. అవునా? వాడిని ఎంత గొప్పగా చూశానండి, కానీ వాడు ఈరోజు నా ఆశలన్నీ కూడా ఆవిరి చేసేసాడు. ఎంతోమందితో చెప్పుకున్నాను వాడి కోసం, నా కొడుకు డాక్టర్ అవుతాడు,
నా కొడుకు ఇంజనీర్ అవుతాడు, ఎంతో మందికి చెప్పుకున్నాను, నా పరువు తీశాడండి, నేను బ్రతకకూడదని చనిపోవటానికి కూడా వెళ్ళి ఎంతో మంది తల్లిదండ్రులు మనం చూస్తున్నామే. దేవుని దృష్టికి కూడా సత్యానికి దూరం అవ్వటం, న్యాయానికి దూరంగా ఉండటం, అసత్యాన్ని లోపల చేర్చుకొని దైవానికి విరుద్ధంగా బ్రతకటం దేవునికి ప్రతికూలమైందట. అప్పుడు ఏం చేశాడో చూడండి కింద మాట, ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. సంరక్షకుడు అంటే అర్థం, సంరక్షకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు, సంరక్షించేవాడు. ఈ సమాజములో సంరక్షించేవాడు లేడు. అందుకే మనుషులందరూ కూడా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు, న్యాయానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, సత్యాన్ని లోపల ప్రవేశించనివ్వకుండా జీవిస్తున్నారు, విధికి వ్యతిరేకమైన మాటలు పలుకుతున్నారు. ఇదంతటికి కారణం ఏంటి? సంరక్షకుడు లోకములో లేకపోవుట చూచాను. అంటే రక్షకుడు లేడు. ఎప్పుడు? క్రీస్తు పుట్టక ముందు. ప్రపంచ చరిత్రలో తరచి మనం చదివినా చూసినా ఎవరిని అడిగినా కూడా రక్షకుడు లేడు. మరి ఎంతమంది పుట్టుకొచ్చారు కదండి. అవును, పుట్టుకొచ్చారు. వారి రాజ్యాలను సంరక్షించుకున్నారు, వారి ఆస్తులను సంరక్షించుకున్నారు, వారికి ఉన్న బలాంగాన్ని సంరక్షించుకున్నారు, వారికి ఉన్న ఎన్నో ఆస్తులు అంతస్తులు వాటన్నిటిని కూడా సమకూర్చుకొని జాగ్రత్తగా పెట్టుకున్నారు తప్ప, ఇదిగో ప్రపంచాన్ని రక్షించిన వారు ఎవ్వరూ లేరట. చూడండి, రక్షకుడు లేడు గనుకనే జనమంతా కూడా ఎలా ఉన్నారట? విచ్చలవిడిగా ఉన్నారు. గొర్రెలు కాపరి లేడనుకోండి, గొర్రెలన్నీ ఎలా ఉంటాయి? విచ్చలవిడిగా ఏ దారికి ఆ దారి వెళ్ళిపోతాయి. దానికి నచ్చిందే రాజత్రోవ, అంతే. ఎక్కడ గడ్డి ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. యజమానుడి స్వరం విననిది, రక్షకుడు లేనిది, సంరక్షకుడు లేనిది విచ్చలవిడిగా బ్రతుకుతుంది, విచ్చలవిడిగా జీవిస్తుంది. అలాగే క్రీస్తు పూర్వపు పరిస్థితి ఎలా ఉందో తెలుసా? రక్షకుడు లేడటండి, రక్షించేవాడు లేడు. ఎంతోమంది వారి వారి సంస్థానాలను రక్షించుకునే వారు ఉన్నారు తప్ప క్రీస్తుకు ముందు ప్రపంచం కొరకు రక్షించే నాథుడుకు ఒక్కడు కూడా లేకపోవటం దేవుడు చూశాడట. చూసి ఏమంటున్నాడో తెలుసా? సంరక్షకుడు లేకపోవట యెహోవా చూచెను. లేడా రక్షకుడు? యేసుక్రీస్తుకు ముందుగా రక్షకుడే లేడా? అవును, లేడు అంటున్నాడు దేవుడు. చూడండి, కొన్ని మాటలు ఆధారికంగా మనం చూడగలిగితే యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం అండి. బైబిల్ చూస్తే మనకు అర్థమవుతుంది. క్రీస్తు పుట్టుక, పరమార్థం, జీవాధిపతి జననం మనకు ఎక్కాలి లేదా మన మదిలో ఉండాలి అంటే బైబిల్ తప్పక చూడాలండి. చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 15వ వచనం. నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగు జరుగుచున్నది. బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది భూమి మీద బాల్యము నుండి తల వెరిసే వృద్ధాప్యం వరకు నువ్వు చూసినా వ్యాపారవేత్తలు వస్తారు, ధనవంతులు వస్తారు, మేధావులు వస్తారు, అందరినీ నువ్వు చూస్తావు. నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో, బాల్యము మొదలుకొని నీతో వ్యాపారం చేయి వారందరూ కూడా వెళ్ళిపోతారు ఈ లోకాన్ని విడిచి. అందరూ తమ తమ వరసులో వెళ్ళిపోతారు ఈ లోకాన్ని విడిచి. ఇప్పుడు అంటున్నాడు చూడండి, అందరూ వెళ్ళిపోతారు, నిన్ను రక్షించువాడొకడైనను ఉండడు సుమా. చూసారా? రక్షించేవాడు ఒక్కడు కూడా ఉండడు. నా బ్రతుకు దాన్ని ముగించుకొని నేను వెళ్ళిపోతాను, నా రాజ్యం దాన్ని పరిపాలించుకొని ముగించుకొని వెళ్ళిపోతాను, నా సంస్థానం పరిపాలించి వెళ్ళిపోతాను అంటే క్రీస్తుకు ముందంతా చరిత్రను మనం ఆలోచిస్తే రక్షకుడు లేడు, సంరక్షకుడు ప్రపంచానికి లేడు. ప్రపంచానంతటిని కూడా పాపములో నుండి రక్షించే ఒక నాథుడు లేడు. ఈరోజు చూడండి, అనారోగ్యం వస్తే నీ అనారోగ్యానికి కావలసిన వైద్యుడు రక్షకుడున్నాడు. రోగానికి, అయ్యా భయంకరమైన గుండె జబ్బు వచ్చిందంటే కార్డియాలజిస్ట్ ఉన్నాడు. ఎంతోమంది శరీరం కొరకు
చదువుకున్నటువంటి డాక్టర్లు వేలాది మంది దేశ విదేశాలలో ఉన్నారు. వారి శరీరాన్ని సంరక్షిస్తారు. దేశాన్ని రక్షించటానికి నావీ వారు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్ వారు ఉన్నారు, వివిధ దళాలు దేశాన్ని రక్షించటానికి ఉన్నారు. దేవుని పిల్లలారా, పాపము నుండి రక్షించే రక్షకుడు ఎవరున్నారు? అయ్యా, నాలో పాపం ఉంది, నేను పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాను, పాపం దేవునికి నాకు అడ్డంగా వస్తుంది కనుక నన్ను పరిశుద్ధపరచండి, నా పాపానికి మందు ఇవ్వండి అని అంటే ఏ డాక్టర్ ఉన్నాడు? ఒక్కసారి మీరు ప్రపంచంలో ఆలోచించండి. అంటే క్రీస్తుకు ముందు పాపానికి మందు లేదు. రోగానికి మందు కనిపెట్టారేమో కానీ రోగానికి మందు కనిపెట్టడంలో ఎంతోమంది పితామహులు, ఆర్యభట్ట, ఇలా ఎంతోమంది గొప్ప గొప్పవారు నాటు వైద్యాన్ని చేసి ఇంగ్లీష్ మెడిసిన్ రప్పించి ఎంతోమంది శరీరం కొరకు ఆలోచించిన వారు ఉన్నారు తప్ప పాపాన్ని పోగొట్టడానికి రక్షకుడు లేడు. ఇంకా చరిత్రలో ఎంత చక్కగా దేవుడు చెబుతున్నాడో కొన్ని మాటలు చూద్దాం. 63వ అధ్యాయం యెషయా గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయువాడు ఒకడును లేకపోయెను, ఆదరించువాడు లేవడును లేకపోయెను. లేడా? ఆదరించేవాడు లేడా? అయ్యో, పాపములో ఉన్నారు, పాపములో ఉంటే నరకానికి జారిపోతారు కనుక వారిని ఆదరించాలి, వారిని రక్షించాలి అని జాలి పడేవారు ఒక్కడు కూడా క్రీస్తుకు ముందు లేరటండి. ఎవడి జీవితం వాడిదే, ఎవడి బ్రతుకు వాడిదే, ఎవడికి ఇష్టం వచ్చినట్టు జీవితాన్ని వారు గడుపుకొని వెళ్ళిపోవాల్సిందే. అంటే మొత్తానికి ప్రపంచమంతా కూడా అంధకారంలో పాపపు సంఖ్యలతో మగ్గిపోతుంది. ఇంకా దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు తెలుసా? ఇశ్రాయేలుకి చెబుతున్నాడు, ఈ మూల మొదలుకొని ఆ మూల వరకు తరచి తరచి చూడండి, ఎవడైనా మిమ్మల్ని రక్షిస్తాడేమో. చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే దేవుడు అంటున్నాడు, యెరూషలేము వీధులలో ఇటు అటు మొత్తానికి ఈ మూల మొదలుకొని ఆ మూల వరకు పరిగెత్తి పరిగెత్తి చూడండి, తెలుసుకోండి ఒక విషయాన్ని, ఎవరైనా మిమ్మును రక్షించిన ఎడలా. చూడండి ఆ మాట అంటున్నాడు, రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు కనబడిన ఎడల, ఒక్కడు కనబడితే నేను క్షమించేస్తాను. చూసారా? ఒక్కడు ప్రపంచ ప్రజల కొరకు రక్షించే రక్షకుడిని ఒక్కడిని చూపించండి. ఏ మూల మొదలుకొని ఆ మూల వరకు మీరు చూసిన ఆరిన నేలంతటి మీద వెతికినా కూడా ఒక్కడు కూడా రక్షించేవాడు కనబడడు అని దేవుడే చెబుతున్నాడు. చూడండి, ఎవరొస్తారు రక్షించటానికి? ప్రపంచం పాపములో మగ్గుతున్నప్పుడు, వారి పాపాలన్నీ కూడా ఆకాశమునంటినప్పుడు హెజ్రా గారు మాట్లాడతారు, దేవా మా పాపములు మా తలకు పైగా ఉన్నాయ్యా, మా పాపం భారమైపోయింది, మాకు శాపం భారమైపోయింది. పాపం ప్రపంచానికి భారమైంది, పాపం అధికమైపోయింది. ఈ పాపము నుండి రక్షించేవాడు ఒక్కడు కూడా లేడు. అందుకే పౌలు గారు కూడా ధర్మశాస్త్రములో ఉన్న మాటలు ఎత్తి చూపుతూ రోమాపత్రికలు అంటాడు, ఏమని? నీతిమంతుడు ఒక్కడును లేడు. ఎంతమంది పుట్టుకొచ్చారు కదా, ధనవంతులు ఉన్నారండి, కోటీశ్వరులు ఉన్నారండి, చరిత్రలో గొప్ప గొప్ప కనిపెట్టిన వాళ్ళు ఉన్నారండి, కానీ నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అదే అంటున్నాడు, ఎవరైనా ఒక్కడిని చూపించండి, నేను క్షమించేస్తాను. యేసు లేకుండానే ప్రపంచాన్ని క్షమించేస్తాను. ఒక్కరిని చూపించండి, ఏ మూల మొదలుకొని ఆ మూల వరకు రక్షకుడిని చూపించండి. ఎంతోమంది వచ్చారండి భక్తులు కూడా. ఒక దానియేలు గారు వచ్చినా, ఒక మోషే గారు వచ్చినా, ఆయా కాలాలలో ఆయా నీతిమంతులైన వారు వచ్చిన వారి కొరకు కూడా దేవుడు ఏమని చెప్పాడో తెలుసా?
వారి కొరకు కూడా ఏమని చెప్పాడంటే, వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు కానీ తమ కుమారులనైనను తమ భార్యలనైనను వారు రక్షింపజాలరు. వారి తరములో వారు ఎంతవరకు పరిధిలో ఉన్నారో అంతవరకు రక్షించారు తప్ప, ఒక మోషే ఇశ్రాయేలులకు దేవుని వలన ఒక రక్షకుడిగా, సంరక్షకుడిగా ఉన్నాడు. ఇలా ఎంతో మందిని భక్తులను మనం చూసిన ఆయా కాలాలలో, ఆయా తరాలలో పుట్టుకొచ్చిన వారందరూ కూడా వారి వారి కాలాలలో వారి వారి జాతుల ప్రకారంగా మాత్రమే రక్షించారు తప్ప ప్రపంచాన్ని రక్షించిన వారు ఏ ఒక్కరు కూడా లేరండి. రక్షకుడు లేని కాలం, పాపం అధికమైపోయిన కాలం, క్రీస్తుకు ముందు. చూడండి దేవుడు ఇంకా ఎన్ని మాటలు ఆధారికంగా చెబుతున్నాడో. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 42వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూడగలిగితే, వారు ఎదురు చూతురు కానీ ఎవరట చూడండి, ప్రజలు ఎదురు చూస్తారు, ఎవరా రక్షకుడు వస్తాడని వారు ఎదురు చూతురు కానీ రక్షించువాడు ఒకడును లేకపోయెను. చూడండి, రక్షించువాడు ఒక్కడును లేకపోయెను. ఏమంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. వారు ఎదురు చూతురు కానీ రక్షించువాడు ఒకడును లేకపోవును. వారు యెహోవా కొరకు కనిపెట్టుదురు కానీ ఆయన వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుండును. చూసారా దేవుని పిల్లలారా, రక్షకుడు లేడండి. సంస్థానాలను రక్షించే వారున్నారు, ఆస్తులను అంతస్తులను రక్షించుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రపంచం కొరకు రక్షించే నాథుడు లేడు. అందుకే యెషయా గ్రంథంలో మనం చదువుకున్న వాక్యంలో అక్కడ వ్రాయబడిన మాట మనం చదువుకున్నాం కదా, సంరక్షకుడు లేకపోవట యెహోవా చూచెను. రక్షకుడు లేడు లోకానికి. అందుకే మిగతా పుస్తకాలన్నిటిలో కూడా రాయించాడు ఆయన, వెదకండి, మీరు ఎవరినైనా కావాలనుకుంటే వెదకండి. ఆరిన నేల మీద ఒక్కడైనా ప్రపంచాన్ని రక్షించడానికి వస్తాడేమో, లేడు. రక్షకుడు లేడు. రక్షకుడు లేక, నీతిమంతుడు లేక, పాపమే శాపమై భారంగా ఉన్న వేళలో దేవుడు చూశాడు గనుక ఏమనుకున్నాడో తెలుసా? చూద్దాం. ప్రపంచాన్ని చూసిన కన్న తండ్రి రక్షకుడు లేకపోవట చూడగా ఆయన ఏమనుకున్నాడో ఇప్పుడు చూడండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. రక్షకుడు లేని లోకం, కాపరిలు లేని లోకం చూసిన దేవుడు ఏమని అనుకున్నాడో చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఏమని తెలుసా? రక్షకుడు లేడు గనుక, ఈ ప్రపంచానికే రక్షించే నాథుడు లేడు గనుక క్రీస్తుకు ముందు, అందుకే కన్యక గర్భవతి అవ్వాలి. ప్రవక్తల ప్రవచనాల్లో రాయించాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును, ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. అంటే అర్థం, రక్షకుడు, ప్రపంచాన్ని రక్షించేవాడు రక్షకుడు. ఆయన ఒక దేశాన్ని రక్షించడానికో, ఒక వర్గాన్ని రక్షించడానికో, లేదా తన కులాన్ని, తన వర్గాన్ని రక్షించడానికో రాలేదు. ఆయన ఎవరు? సర్వలోక రక్షకుడు. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కన్యక గర్భవతి అవుతుంది. ఆ గర్భము గుండా ఎవరు పుడతారో తెలుసా? రక్షకుడు పుడతాడు. అందుకే ఆయన పుట్టిన ప్రాంతం చిన్నదైనా, ఆయన పుట్టగానే పశువుల పాకలో పడుకోబెట్టినా ప్రపంచానికే పరిచయమైంది. ఆయన పుట్టింది ఎక్కడో బెత్లెహేము ప్రాంతంలో, మధ్యాసియాలో ఆయన పుడితే ఈరోజు మనము కూడా క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన పుట్టుక ప్రపంచానికే పరిచయమైంది. ఆయన జీవిత చరిత్ర సర్వలోకానికే వ్యాప్తి చెందింది. దేవుని పిల్లలారా, రక్షకుడు లేడు గనుక, రక్షించేవాడు ఈ సమాజంలో కరువైపోయాడు గనుక ప్రపంచంలో అందరి కొరకు రక్షించటానికి మరియా నువ్వు గర్భవతి అవ్వాలమ్మా.
నీవు గర్భవతి వై కుమారుని కనగా ఆ కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, రక్షకుడు. ఇప్పుడు బాగా మీరు ఆలోచించండి, ఎవరైనా రక్షకుడనే పేరుతో భూమి మీద ఉన్నారా? పేర్లు ఉన్నాయండి మనకు. ఏం పేర్లు ఉన్నాయి? ఎల్లయ్య, పొల్లయ్య, రామయ్య, ఏమండి ఇవే పేర్లే మనకు ఉన్నాయి, అవునా కదా? రక్షకుడు అనే పేరు మొట్టమొదట కలిగి ఈ లోకాన కన్యక గర్భం ద్వారా పుట్టిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారేనండి, రక్షకుడు. ఆయన పేరే రక్షకుడు. ఏం రక్షిస్తాడు? యూదా జాతినా? కాదు కాదు. కేవలం మధ్యాసియాలో ఉన్న వారినా? కాదు కాదు. ఆరిన నేల మీద ఉన్న వారందరినీ రక్షిస్తాడు, అందరినీ రక్షిస్తాడు. అందుకే ఆయన కొరకు వ్రాయబడిన మాట ఏంటి? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పాపాలన్నీ కూడా మోసుకోపోవటానికి, లోక పాపాన్నే మోసుకోపోవడానికి వచ్చాడు ఆయన. ఆయన కొరకు వ్రాయబడిన లేఖనాలు చూస్తే ఏమని రాయబడ్డాయి చూడండి. ఏమండి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో వ్రాయబడిన మాటను మనం చూస్తే యోహాను గారు ఏమంటున్నారు చూడండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియున్నాడని చూడండి. తండ్రి అయిన దేవుడు ఎందుకొరకు పంపాడట? ఒకనాడు రక్షకుడు లేడు, చూశాడు దేవుడు. వెతకండి మీరు ఎవరైనా ఉంటే. రక్షకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్కరు కూడా లేకపోవటం దేవుడు చూసిన తరువాత ఆయన దృష్టికి ప్రతికూలమైపోయింది. సత్యం లేదు ప్రజల్లో, మూఢాచారాలు నిండిపోయాయి, మానవత్వం లేదు మనుషులలో, భయంకరులుగా మారిపోయారు. గనుక మరలా యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా ఆయన పుట్టించాడు. మరియు తండ్రి అయిన దేవుడు లోక రక్షకుడిని పంపించాడట చూడండి. లోకరక్షకుడు. కన్యక గర్భవతి అవుతుంది, ఆమె గర్భాన కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు సర్వలోక పాపములన్నిటిని కూడా భరిస్తాడు. రక్షకుడు ఆయన. దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. క్రీస్తుకు ముందు రక్షకుడు లేడు, పాపములో ఉన్నారు. ఆ తరువాత రక్షకుడు వచ్చాడు, రక్షించాడు. కరోనా వచ్చింది మనకు తెలుసు కదండి. మందు లేదు, మందు లేని కాలములో తల్లడిల్లిపోయింది లోకం. కానీ ఈరోజు మందు వచ్చింది, హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు ఆ రోజుల్లో జ్ఞాపకం చేసుకుంటే మందు లేక చచ్చిపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. కానీ ఈరోజు మందు వచ్చిందని ధైర్యంగా మనం ఉంటున్నాం. అలాగే ఒకనాటి ప్రపంచపు పరిస్థితి మీరు చూస్తే ఎంతమంది గొప్ప వాళ్ళు పుట్టుకొచ్చినా వాళ్లకు కూడా రక్షణ లేదండి. యేసు నామమున తప్ప ఇక ఎవరి నామమున రక్షణ లేదు, రక్షించేవాడు లేడు. గనుక రక్షణ కొరకు రక్షకుడుగా ఈ లోకాన పుట్టాడాయన, పుట్టించాడు. సంరక్షకుడు లేడు, రక్షకుడుగా పుట్టాడు, రక్షించడానికి వచ్చాడు. ఎలా రక్షిస్తున్నాడో, ఎంత అద్భుతంగా రక్షిస్తున్నాడో, ఎవరిని రక్షిస్తున్నాడో, ఎలాంటి వారిని ఆయన రక్షిస్తున్నాడో ఒక్కసారి దృశ్య రూపంలో జీవాధిపతిగా ఉండి ప్రతి మనిషిని జీవింపచేయటానికి రక్షకుడుగా వచ్చిన, చరిత్రనే సృష్టించిన ఆ జీవాధిపతి గూర్చి ఒక్క పాటలో మనం చూద్దామండి. వచ్చాడు రక్షకుడు, ప్రపంచ ప్రజల కొరకు వచ్చాడు, రక్షించటానికి ప్రజల మధ్య తిరిగాడు, పాపులతో కలిసి బ్రతికాడు, పాపిని కూడా రక్షించటానికి ఆయన చేసిన కార్యాలు ఎన్ని ఉన్నాయో. రక్షకుడు లేని కాలం ఒకనాటిదైతే రక్షకుడు వచ్చిన కాలం నేడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ పాటలో చూద్దాం. దయచేసి లైట్స్ ఆపండి. ముద్దాయి కొరకు వాదించేది వకీలు, అయితే యావత్తు ప్రపంచంలో నేరస్తులందరి తరపున విడిపించుటకు వకీలుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చాడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని ఒక్క మాటతో వాదించి విడిపించిన ఒకే ఒక్క విమోచకుడు క్రీస్తు యేసే. వచ్చాడు, రక్షించాడు, నమ్మితే విడిపిస్తాడు. ఈ మానవ జస్టిస్ కానిది, ఇది సుప్రీం కోర్టు ఇచ్చే జస్టిస్ కానిది.
ఇది ఇంటర్నేషనల్ కోర్టు జస్టిస్ కాదు, ఇది సాక్షాత్తు నీ తండ్రి ఇచ్చిన జస్టిస్. ఏంటో తెలుసా? జయ హో జయ 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 హో, జయ హో జయ 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 హో. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, రక్షించేది ఇతడేరా. ప్రజల కొరకు పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాన్ని చిందితడేరా. ఏది ఆశించని ప్రజా సేవకుడు, పైసలు ఆశించని రోగుల వైద్యుడితడు. పాపినైన రోగినైన బాగు చేయును, ప్రతి పాపికై పవిత్రమైన రక్తమిచ్చెను. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, రక్షించేది ఇతడేరా. ప్రజల కొరకు పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాన్ని చిందితడేరా. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా లైవ్ లోకి వెళ్ళిపోయాడు. యేసుప్రభు ఏమన్నారు చూడండి. అయినా నువ్వు చట్ట ప్రకారం నువ్వేం చెప్తావు మహానుభావ అని యేసుప్రభుని అడిగారు. అప్పుడు 7వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఒరే నాయనా, మీరు అంత పరిశుద్ధులురా అనుకుంటున్నారా మీరు? మీ సీడీలన్నీ నా దగ్గర ఉన్నాయా? మీలో ఎవడో పాపం లేని వాడో ముందు రాయి వెయ్యండి, మొదటి రాయి ఇంకేముందని తెలిసిపోయింది కదా. ఇప్పుడు మీడియా వాళ్ళకి ఈయన బయటెట్టాడు అనుకో, మన పంప కొల్లేరైపోతాని నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు యేసు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, యేసు ఆమెను చూసి, అమ్మా ఏరమ్మా అండు అతలుగా మహారథుడు లైవ్ లో చూసారట నీ తప్పుని. అడ్డు మా అన్నాడండి. మా దట్ ఈస్ కౌన్సిలింగ్. ఏ నేరం చేయలేని నేనైనా నేను రాయితో కొట్టగలను, కానీ నేను కొట్టనమ్మా, నేను శిక్ష విధించాను. ఈ మానవ జస్టిస్ కాదు ఇది. ఇది సుప్రీం కోర్టు ఇచ్చే జస్టిస్ కాదు ఇది. ఇది ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చే జస్టిస్ కాదు ఇది. సాక్షాత్తు నీ తండ్రి ఇచ్చిన జస్టిస్. తెలుసా, నేను నీకు శిక్ష విధించానమ్మా, వెళ్ళిపో, ఇంకా పాపం చేయకమ్మా, తప్పు చేయదు తల్లి. రెడీ కౌన్సిలింగ్ అలా చేయాలండి దేశాలు. పాపం లేని వాడే రాయే వెయ్యండని పాపిని కాపాడే వకీలురా. పాపం లేని వాడే శిక్ష విధించాలని అవలను కాపాడే అన్నితడేరా. కులమని మతమని తేడా చూపడు, నువ్వు దొంగవైన ఎవడివైనా రక్షిస్తాడుతాడు. మంచి వాళ్ళందరికీ స్ఫూర్తితడు, పొరుగు వారిని ప్రేమించాలన్నది ఇతడు. గాంధీకైనా వివేకానందకైనా ఏ దేశానికైనా రాజ్యాంగానికైనా అందరికీ స్ఫూర్తే ఇతడు. రక్తదాతలకే ప్రారంభికుడితడు. అన్నేరా మన అన్నేరా, పరలోకమైనా ఇచ్చేది మనకేరా. నమ్మితే నరకం నుండి కాపాడేది ఇతడేరా. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, రక్షించేది ఇతడేరా. ప్రజల కొరకు పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాన్ని చిందితడేరా. పాపం లేని వాడే దేవుడు అవుతాడని దేవుని చూపించింది ఇతడేరా. దేవుని చూడాలంటే నన్ను చూడాలని పాపం లేకుండా తెలిపెనురా.
చరిత్రలో కాలాలన్నీ లెక్కించాలి అనుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే ఇతడేరా. భూపతుల కంటే రాజుల కంటే రాజాది రాజు ఎవరంటే యేసు కంటే గొప్పవాడు లేనే లేడురా. ప్రతి దేశం క్రీస్తునే నమ్మెనురా, అతని తెలియని వారే భూమిలో లేరురా. ముస్లిం అయినా హిందువైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా అందరూ వేయాలి తేదీరా, అది క్రీస్తు గొప్పతనమని తెలిపెనురా. మరణించి లేచినదితడేరా, ఇస్తే మరో బతుకుందని తెలిపెనురా. నమ్మితే నరకం నుండి కాపాడే ఇతడేరా. వచ్చాడు వచ్చాడు రక్షకుడు వచ్చాడు, రక్షించేది ఇతడేరా. ప్రజల పుట్టాడు, ప్రజల మధ్య ఉన్నాడు, ప్రాణాన్ని చిందితడేరా. జయ చరిత్రను సృష్టించాడండి జీవాధిపతి. ఎందుకో తెలుసా? ఆయనకు ముందు అంతా పాపం చేసిన లోకం, పాపుల లోకములో బ్రతికినా పాపం చేయకుండా పరిశుద్ధుడుగా బ్రతికిన ఏకైక వ్యక్తి ఈ సృష్టి అంతా కూడా చూసిన కనబడేది ఎవరు తెలుసా? మనిషి అండి. పాపం చేస్తాడండి, మనిషి అన్న తరువాత తప్పు అనేది జరుగుతాదండి అనుకునే లోకానికి ఒక సవాలుగా నిలిచాడు ఆయన. మానవుడుగానే పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తినిగా చేసుకున్నాడు. ఎంత తగ్గాలో అంతగా తగ్గించుకొని పాపం చెయ్యకుండా నిరూపణ చేశాడు. మనిషి దైవంగా పరిశుద్ధంగా బ్రతకగలడు. అందుకే ఆయన జీవితం చరిత్రను సృష్టించిందండి. ఎంతోమంది ఉన్న వాళ్ళు ఎందుకు చరిత్రలో నామమాత్రులుగా ఉండిపోయారో, ఈయన ఎందుకు చరిత్ర సృష్టించాడో ఇప్పటికే మీకు అర్థం అవ్వాలి. పాపం చేయకుండా పాపను రక్షించటానికి వచ్చిన కన్యక గర్భం ద్వారా పుట్టిన ఏకైక నాథుడండి ఆయన. పాపను రక్షించుటకై లోకమునకు యేసుక్రీస్తు వారు వచ్చెను. పాపము లేదు ఆయనలో. ఆయన నోట, ఆయన జీవితంలో పాపమును నిరూపించగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు ఉండి. చూసారా? అందుకే ఆయన జీవితం చరిత్రను సృష్టించింది. మేధావి వర్గమంతా ఆలోచించింది, ఎవరా పాపం చేయకుండా భూమి మీద ప్రపంచ చరిత్రలో బ్రతికిన వారు? దేశాలన్నీ తరచి చూశారు, ఒక్కరు కనబడలేదండి. వన్ అండ్ ఓన్లీ ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకైనా ధైర్యంగా బ్రతికారండి. పాపులను చూశాడు, వారందరినీ పిలిచాడు, పాపం చేయకండి క్షమించాడు, ప్రజల మధ్య తిరిగాడు, ప్రజలతో ఉన్నాడు, వారి పాపాన్ని రక్షించే ఒక మందుగా వైద్యుడుగా ఉన్నాడు. దేవుని పిల్లారా, దేవుడు చూశాడు లోకాన్ని రక్షకుడు లేకపోవటం. రక్షకుడు లేడు గనుకనే కన్యక గర్భవతి కుమారునికి జన్మనిచ్చింది. ఆయన ద్వారా ప్రపంచ మానవాళికి రక్షణ వచ్చింది. నమ్మితే రక్షిస్తాడు ఇకనైనా. అంత గొప్ప రక్షకుడిని ఈరోజు నీవు స్వరక్షకుడిగా అంగీకరిస్తే, ఈరోజు కూడా మారు మనసు పొందితే రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. రక్షకుడిగా లోకానికి వచ్చాడు. రెండవ విషయం, మనం చదువుకున్న పాఠ్యాంశంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. మొదటిది, సంరక్షకుడు లేకపోవట యెహోవా చూచెను. రెండవది, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడేను. ఎవరు లేరట? మధ్యవర్తి లేడట. చూడండి, మొదటిది రక్షకుడు లేడు, రక్షకుడిని పుట్టించాడు. ఇక రెండవదిగా క్రీస్తుకు పూర్వం ఎలా ఉంది అని ఆలోచిస్తే మధ్యవర్తి లేడు. ఎవరికి మధ్యవర్తి? విరోధంగా ఉన్న ఇరుపక్షాల మధ్య కలపటానికి ఎవరు ఉండాలి? మధ్యవర్తి ఉండాలి. కానీ మనుషులందరూ కూడా దేవునిపై తిరుగుబాటు చేస్తున్న వారుగా ఉన్నారు. గనుక దేవునికి నరులకు మధ్యవర్తి ఎవరు లేరటండి. మధ్యవర్తి లేకుండట చూచి ఆశ్చర్యపడేను. మరి ఎలా ఉన్నారు? లోకమంతా ఎలా ఉంది? ఒకసారి బైబిల్ గ్రంథాన్ని త్వరగా మనం చూడాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆ కాలమందు
ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరజనులను, వాగ్దాన నిబంధన లేని వారును, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలా ఉన్నారట? దేవునికి దూరంగా ఉన్నారటండి. పెదవులతో గణపరిచే వారు ఉన్నారు తప్ప వారి హృదయం దేవునికి దూరంగా ఉందట. మధ్యవర్తి లేడు. యోబు గ్రంథంలో కూడా యోబు గారు మాట్లాడతారు. 9వ అధ్యాయం 33వ వచనం చూసినా, యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం చూసినా, ఒక్కడు కూడా మధ్యవర్తి లేడు, నాకును దేవునికి మధ్యవర్తి లేడు. మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడండి దేవుడు. ఇదిగో, నరులకును దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తును. నరుడుగా పుట్టాడు ఆయన. నరుడుగా పుట్టి దేవునికి నీకును ఉన్న ఆ వ్యత్యాసాన్ని, దేవునితో మరలా ఐక్యతను పెంచాడు మన తండ్రి ఆయన. అందుకే యేసుక్రీస్తు వారి బోధలు చూడండి. పరలోకమందున్న తండ్రి, ఆయన ఎవరో అనుకుంటున్నారేమో కానీ ఆయన నీకు జన్మనిచ్చిన వాడు తండ్రి. ఆయన మనం నమ్మాలి, ఆయన చెంతకు చేరాలి, ఆయన నేర్పించాడు. అంటే రక్షకుడు లేడు. క్రీస్తు పూర్వం రక్షకుడు వచ్చాడు, మన పాపము నుండి రక్షించాడు. మధ్యవర్తి లేడు, కానీ మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇంకా లోకంలో ఏమీ లేదో తెలుసా? ఇంకా చూడండి, కొన్ని మాటలు మన బైబిల్ గ్రంథాన్ని చూడగలిగితే ఇంకా లోకంలో ఏమీ లేదు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి, ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూడగలిగితే, అల్పులేమి గనులేమి వారందరూ వాసము చేసి దోచుకొని వారు, మోసము చేసి దోచుకొని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, సమాధానము లేని సమయమున సమాధానం అని చెప్పుచు పై గాయాలు మాత్రమే కడుగుతున్నారట. చూడండి, ఏం లేదట? సమాధానం లేదు లోకానికి. క్రీస్తుకు ముందు లోకంలో సమాధానం అనేది లేదు. అందుకే అల్పులేమి గనులేమి యాజకులేమి ప్రవక్తలేమి అందరూ మోసం చేస్తున్నారు. దేవుని ముసుగులో మోసం చేస్తున్నారు. ఎంతో మంది మనుషులుగా మోసం చేస్తున్నారు. మోసం చేసేవారు కనబడుతున్నారు. కనుక సమాధానం లేని సమయమున సమాధానం అని పై గాయాలు కడుగుతూ ఉన్నారు. అందుకే దేవుడు చూశాడు లోకాన్ని. రక్షకుడు లేకపోగా చూచి రక్షకుడిని పుట్టించాడు. దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు నరుడును లోకానికి పంపించాడు. ఆ తరువాత ఏమండి, సమాధానానికి కర్తగా ఎవరిని పంపించాడు? యేసుక్రీస్తు వారిని పంపించండి. సమాధానం, నేను నీకు సమాధానం అనుగ్రహించడానికి వచ్చాను. అది లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. సమాధానం మీకు కలగాలి. యేసుక్రీస్తు వారి ద్వారా సమాధానం వచ్చింది. చూసారా, యేసుక్రీస్తు వారి జన్మ ద్వారా ఎంత గొప్ప జీవితం ఈరోజు ప్రపంచానికి వచ్చిందో. వెలిగించబడిందండి. ఒకప్పుడు అంధకారంలో ఉంది. డాక్టర్ లేకపోతే పేషెంట్ బ్రతుకుతాడా? చావాల్సిందే. పేషెంట్ బ్రతకాలంటే డాక్టర్ కావాలి. అందుకే యేసు వచ్చాడు. తండ్రికి నరులకు మధ్యవర్తిగా యేసు వచ్చాడు. సమాధానాన్ని పరిచాడు. ఆ తరువాత మార్గం లేదు, ఒక మార్గం. భూమి మీద అందరూ కూడా ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళడానికి, అక్కడి నుండి ఇక్కడికి వెళ్ళడానికి మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళాలని ఒక సరైన మార్గం లేదు. చచ్చినవా బ్రతికినవాడు చావక తప్పదు, పుట్టినవాడు గెట్టక తప్పదు అనే లోక సూక్తులు వచ్చాయి తప్ప చేస్తే ఎక్కడికి వెళ్తారో సరిగా తెలియని లోకం. అందుకే మరలా ఎలా వచ్చాడో తెలుసా? మార్గంగా వచ్చాడండి. నేనే మార్గం. అప్పటి వరకు మార్గం లేదు. దేవుని దగ్గరికి మార్గం తెలియని లోకం. మార్గంగా వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు, ప్రపంచానంతటిని కూడా ఆదరించాడు తన రాకతో. చరిత్రను సృష్టించాడు. అప్పటి వరకు పరలోకానికి ఎలా వెళ్ళాలో తెలియని లోకం.
గాలిలో కలిసిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు అనుకునే లోకానికి ఆత్మ అనేది ఒకటి ఉంది. శరీరం మట్టికి చేరుతుంది, ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి. నరులారా అందరూ కూడా దేవుని దగ్గరికి చేరాలని మరలా జన్మ పరమార్థాన్ని తెలిపి పరలోకమందున తండ్రిని పరిచయం చేసి రక్షణను అనుగ్రహించిన ఒక గొప్ప నాయకుడండి ఆయన పుట్టుక ద్వారా ప్రపంచమంతా కూడా వెలుగుమయమైంది. అందుకే ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా ఎవరిని స్ఫూర్తిదాతగా తీసుకుంటున్నారు? యేసుక్రీస్తు వారిని. పాటలో చూశారు కదా, ఎవరినైనా స్ఫూర్తిదాతగా తీసుకోవాలంటే అది ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎవరి వెనక చూసినా మచ్చలుంటాయి, పాపం ఉంటుంది, కానీ మచ్చలేని పాపము లేని మహనీయుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారేనండి. మళ్ళందరినీ కూడా దేవుని చెంతకు చేర్చాడు. ఈరోజు నువ్వు నేను క్రైస్తవుడుగా పేరు పెట్టబడి పరిశుద్ధుడుగా బ్రతుకుతున్నామంటే దానికి గల కారణం యేసు రాక. యేసు వచ్చాడు గనుకనే ఈరోజు రక్షణలోనికి వచ్చాం. యేసు వచ్చాడు గనుకనే సమాధానం వచ్చింది. యేసు వచ్చాడు గనుకనే మధ్యవర్తిగా పరలోకమందున తండ్రితో మనం మాట్లాడుకుంటున్నాం. ప్రార్థన ద్వారా మాట్లాడుతున్నాం కదా, పరలోకమందున తండ్రి అని ప్రార్థన చేస్తూ చివరికి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం. మధ్యవర్తి, నీ ప్రార్థన చేరాలన్నా మధ్యవర్తి, నువ్వు చనిపోయిన తర్వాత తండ్రిని చూడాలన్నా కూడా మధ్యవర్తి. చూసారా, ఆయన రాక వలన మానవాళికి ఎంత బ్రహ్మాండమైన శుభవేళ కలిగిందండి. ఆయన రాక ద్వారా మరణ ఛాయలో చీకటిలో ఉన్న వారంతా కూడా వెలుగును చూశారు. లోక రక్షకుడు రాకతో ప్రపంచమంతా కూడా వెలుగుమయమైపోయింది. చరిత్రను సృష్టించాడు ఆయన. యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆయన జీవితం ద్వారా చరిత్రను సృష్టించారు. జీవాధిపతిగా నేటికి పాపులకు రక్షకుడుగా నిలిచాడు. అందుకే చరిత్ర సృష్టించిన జీవాధిపతి జననం, ఆయన పుట్టుకే చరిత్రను సృష్టించింది. అందుకే ఈరోజు ప్రపంచ మానవాళంతా కూడా రక్షణ బాటలోనికి వచ్చింది. మరి ఈరోజు క్రైస్తవుడుగా ఆ క్రీస్తును ధరించుకున్న మనం పుట్టాము, మన తల్లిదండ్రుల గర్భాల నుండి ఈ లోకానికి వచ్చాము. మరి మన కర్తవ్యం ఏంటి? ఆయన పుట్టాడు, లోకానికి వచ్చాడు, వచ్చిన తర్వాత పాపులను రక్షించాడు, తన జీవిత కాలాన్ని ముగించుకొని పాపులందరినీ కూడా సంరక్షించాడు. మరి నువ్వు పుట్టావు, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా ఒక క్రైస్తవుడిగా ఏం చేయాలో తెలుసా? ఒక చరిత్ర సృష్టించాలి. ఎలాగో తెలుసా? ఆ రక్షకుడు కొరకు చెప్పాలి. చనిపోతే మరో జీవితం ఉందని తెలియచేయాలి. రక్షకుడి దగ్గరికి వెళ్తే సమాధానం పొందుతామని చెప్పాలి. ఆ రక్షకుడిని గూర్చిన సమాధాన వార్తను ప్రపంచానికి చెప్పి ఒక చరిత్ర సృష్టించాలి. నీకు నాకు ఉంది ఒక చరిత్ర. ఆ చరిత్రను వదిలేసి మనుషులు ఏక జీవిత చరిత్ర అంటున్నారు. ఏక జీవిత చరిత్ర నేర్చుకుంటావు, నీ జీవిత చరిత్రను మర్చిపోయావా? దోమ జీవిత చరిత్రని, దోమ కుడితే ఎన్ని రోగాలు వస్తాయో రీసెర్చ్ చేసావు, కానీ అసలు నీ జీవితం వెనక ఉన్న ఆ చరిత్ర ఏంటో నువ్వు ఆలోచించలేకపోయావేంటి? క్రీస్తు పుట్టడానికి ఒక చరిత్ర, ఆయన స్థాపించడం వెనుక ఉన్న ఒక ఘనత కనబడుతుంటే, ఈరోజు నీ పుట్టుక నా పుట్టుక వెనుక కూడా ఒక బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రను తెలిపే చివరి పాఠాన్ని చూసి మనం ముగించేసుకుందాం. చూద్దాం. ఆయన పుట్టాడు కదా, యేసు పుట్టాడు, మనకు రక్షణ ఇచ్చాడు, మోక్షాన్ని అనుగ్రహించడానికి మార్గాన్ని వెదజల్లాడు. మరి నువ్వు పుట్టావు, మరి మనం అందరం కూడా పుట్టాం. మరి మన కర్తవ్యం ఏంటి? ఆలోచించండి. ఆయన ఈరోజు ప్రపంచం కొనియాడుతుంది, ఆయన బాటలో నడుస్తుంది. మరి నీ పేరు చెప్పి నిన్ను నలుగురు ఆదర్శంగా తీసుకుంటున్నారా? చరిత్రను తెలిపే ఈ పాఠాన్ని మనం చూద్దాం. చూద్దాం. లైట్స్ ఆఫ్ చేయండి, ప్లే చేయండి.
ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని. నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని జీవశాస్త్రాన్ని సవాలు చేసి నిలదీస్తుంది జీవ గ్రంథమే. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. 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 ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది, లోకమంది. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ఆది యందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి మూలం తెలిపెను బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది 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 బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది, అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ఓకే, థ్యాంక్ యూ. దేవుని పిల్లారా, దృశ్య రూపంలో మీరు చూశారు, పుట్టిన మనందరికీ కూడా ఒక చరిత్ర ఉంది. నువ్వు పుట్టాలని నీ తల్లి కంటే ముందుగా, నీ తండ్రి కంటే ముందుగా, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనలో ఉన్న మనమంతా ఆయనలో నుండి
ఆదాములోనికి ప్రవేశపెట్టబడ్డాం. ఆదాములో నుండి ఆయా తండ్రుల గర్భాల గుండా దాటుకుంటూ ఈ తరములో మన తల్లిదండ్రుల గర్భాలలో ఈ ప్రాంతాలలో మనం పుట్టాం. పుట్టిన నీవు చేయవలసిన బాధ్యత, కర్తవ్యం రక్షకుడు కొరకు తెలపాలి. ప్రపంచానికి రక్షణ లేని సమయంలో రక్షణ వచ్చిందని చాటి చెప్పాలి. సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పుకుంటున్న ఈ లోకానికి సమాధానానికి కర్త వచ్చాడని సువార్త ప్రకటించాలి. మధ్యవర్తి లేక కొట్టుమిట్టాడుతున్న అంధకార లోకానికి మధ్యవర్తిగా క్రీస్తు ఉన్నాడని క్రీస్తు కొరకు తెలియచేయాలి. మార్గము లేక చచ్చిన వాళ్ళందరూ కూడా గాలిలో కలిసిపోతారు, మట్టిలోకి వెళ్ళిపోతారు అనుకుంటున్న లోకానికి మరో లోకముందని, ఆ లోకానికి వెళ్ళాలంటే క్రీస్తే మార్గమని తెలియజేయాల్సింది ప్రతి క్రైస్తవుడి యొక్క జీవిత బాధ్యత. యేసుక్రీస్తు వారి జననం చరిత్రను సృష్టిస్తే ఒక క్రైస్తవుడుగా నీ జీవితం కూడా అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి దేవుని మదిలో చరిత్రను సృష్టించాలి. అందుకు యేసు పుట్టాడు, అందుకు నువ్వు పుట్టావు. యేసు పుట్టుక పరమార్థాన్ని తెలుసుకొని నీ పుట్టుక పరమార్థాన్ని కూడా గ్రహించాలని ఆకాంక్షిస్తూ మనవి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ మాటలు అక్షరాల సత్యం నాయన. మందు లేక విలవిలలాడిపోతున్న లోకం వైద్యం కావాలి అని ఎన్ని కొత్త కొత్త ఆలోచనలు చేసి మందు కనిపెడుతుంది లోకం. ఎన్ని మందులు ఇచ్చినా పాపానికి మందు లేక నాటి నుండి నేటి వరకు కొట్టుమిట్టాడుతున్న ఈ పాపపు లోకంలో పాపులుగా మమ్మల్ని రక్షించటానికి నాయన మీరు చూశారు, ఈ లోకాన్ని దర్శించారు, హృదయంలో నొచ్చుకున్నారు. నొచ్చుకున్న మీరు సంరక్షకుడిని పంపించారు. మమ్మల్ని అందరినీ కూడా సంరక్షించి సంఘములో, రాజ్యములో ఐక్యత పరిచాడు తండ్రి. యజమానుడు లేకపోతే, కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోయినట్టుగా మా జీవితాలు కూడా చెదిరిపోయి నరకానికి జారిపోయేవేమో. మీరు రక్షకుడిని పుట్టించారు గనుకనే ఈరోజు మేమందరం కూడా ఆ రక్షణ బాటలోనికి చేర్చబడి సంఘాలలో ఉంటూ మా జీవితాన్ని రక్షించుకున్నాం. అట్టి ధన్యతను ఈ తరములో మాకు అనుగ్రహించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం తండ్రి. మీ కుమారుని రాక చరిత్రను సృష్టించింది, మా రాక కూడా ఈ లోకములో ఒక చరిత్రను సృష్టించాలి. పరలోకమందున తండ్రిగా మీ కొరకు మీ కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క రాక పరమార్థం కొరకు చెప్పే ప్రతి ఒక్కరూ సువార్థికులుగా చరిత్రలో నిలవాలని ఎన్నో విషయాలు మీ పిల్లలకు చెప్పాను. అదేవిధంగా బుత్తుడి సింగి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎంతోమంది యువకులు, సేవకులు ప్రతి శనివారం వెళ్ళి వారు గలము విప్పి వారి సమయాన్ని వెచ్చించి మీ కుమారుని కొరకు ఎన్నో మాటలు ప్రకటిస్తున్నారు తండ్రి. రక్షకుడు వచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, మధ్యవర్తిగా నిలిచాడు, మార్గమై పరలోకానికి చేర్చే బాటగా ఉన్నాడని మీ పిల్లల గలం విప్పి చెప్పడానికి ఈ తరములో వారికి స్ఫూర్తిని నింపిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు. అంత గొప్ప జగద్రక్షకుణ్ణి నమ్మే అవకాశాన్ని, ప్రకటించే అవకాశాన్ని మాకిచ్చినందుకు, మా సహోదరులు మన అందరికి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మాటల ద్వారా వచ్చిన వారందరూ కూడా క్రీస్తును స్ఫూర్తిదాతగా తీసుకొని పాపులమైన మమ్మును రక్షించటానికి పరిశుద్ధుడుగా ఆయన బ్రతికాడు కనుక పాపము లేని జీవితాన్ని గడిపి పరలోకానికి చేర్చబడగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని కోరుకుంటూ మరోసారి వచ్చిన సేవకులు వారి సంఘాలను దీవించండి. అదేవిధంగా బొత్తిడి సింగి ప్రాంతంలో ఉంటున్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న సేవకులు, వారి కుటుంబము, వారి యొక్క కుమారులు, వారి ఆరోగ్యపు పరిస్థితిని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా యాంకరింగ్ చేసినటువంటి దైవజనులు, అధ్యక్షులుగా వహించిన మీ కుమారులు, వారి సంఘాన్ని, వారి పరిచర్యను దీవించండి. ఇంకా ఎంతోమంది సేవకులు, సువార్థికులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్షకుడి సువార్తను ప్రకటించే ఎంతోమంది మీ పిల్లలు ఇక్కడ కూర్చున్నారు నాయన. వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి.
ఈ ప్రాంతంలో తండ్రి అప్పలనాయుడు గారు ఒక ధ్వజముగా నిలబెట్టి ఆయన కుటుంబం ద్వారా సహోదరులు సహోదరులు సంఘాన్ని మీరందరూ వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు తండ్రి. అదేవిధంగా కాలేజీని, ఆ కాలేజీ ద్వారా ప్రిన్సిపాల్ ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ మరోసారి ఈ బొత్తుడిసింగి ప్రాంతంలో ఈ సువార్త కార్యక్రమానికి వేదికని ఏర్పాటు చేసి చక్కటి మాటలు వినిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఇకనైనా మారు మనసు లేని వారు ఈ ప్రాంతంలో మీ కుమారుడైన క్రీస్తును నమ్మి సురక్షకుడుగా అంగీకరించి అనేక మంది రక్షింపబడగలుగుటకు సహాయం దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.